Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాయిన్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ 1:5 రిస్క్ రివార్డ్ అనేది ఇచ్చింది. నిన్న ప్రీ మార్కెట్ లో ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ గా అదే టైప్ ఆఫ్ ఎంట్రీ దొరికింది. సో ఆ ఎంట్రీ ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అనేది ఈరోజు క్లాస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నిన్న ప్రీ మార్కెట్ లో చెప్పుకున్నాం కదా, నిన్న ఎవరైతే ప్రీ మార్కెట్ చూడలేదో నాకు తెలిసి లైక్ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ చూసుండరు. ఓకే, సో ఏం లేదు, లైక్ ఇది మనం 1 hour టైం ఫ్రేమ్ లో ఈ ఆర్డర్ బ్లాక్ గీసాం. 1 hour టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ గీసిన 1 minute టైం ఫ్రేమ్ లోని ప్రీవియస్ గా లైక్ 12th ఆగస్ట్ మనకి ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉన్నది. ఓకే, సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మార్కెట్ ఏంటంటే దీన్ని టెస్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ లో ఇంబ్యాలెన్స్ ఉంది కదా, సో ఈ ఏరియా దగ్గర మార్కెట్ వచ్చిన తర్వాత ఒకవేళ మార్కెట్ వస్తే అక్కడ ఎంట్రీ తీసుకుంటానని చెప్పేసి నిన్న ప్రీ మార్కెట్ లో చెప్పడం కూడా జరిగింది అనమాట. సో ఎగ్జాక్ట్ గా అయితే ఏంటంటే ఈరోజు జరిగింది ఏంటంటే, సో మార్కెట్ అక్కడే ఓపెన్ అయ్యి ఆ ఏరియా దగ్గర టెస్ట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయింది. అయితే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాకి వెళ్తే ఈ స్టాప్ లాస్ ఇలా ఇచ్చేసేవాళ్ళం. ఈ స్టాప్ లాస్ ఇలా ఇచ్చేసేవాళ్ళం స్లోగా వెళ్తే. బట్ మార్కెట్ ఓపెన్ అవడం ఆ ఏరియా దగ్గర ఓపెన్ అయింది. సో ఆ ఏరియాని టెస్ట్ చేసి డౌన్ సైడ్ ర్యాలీ అయింది. సో ఓకే, కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే మనకి ఎక్కడ ఎంట్రీ దొరికింది, ఎలా దొరికింది అని చూసుకుంటే, సో ఈ ఏరియాని టెస్ట్ చేసి వస్తుంది కదా, ఈ ఏరియాని టెస్ట్ చేసి వస్తుంది. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఇదే మాట ఇక్కడే మనకి ఎంట్రీ దొరికేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ మనకి ఎంట్రీ దొరికింది అనమాట. సో పుల్ బ్యాక్ ని ఇండ్యూస్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఇదో టైప్ ఆఫ్ ఎంట్రీ మాట. మనకి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగలేదు. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగకపోయినా ఈక్వల్ గా లో ఫామ్ చేసిన చాలు. మనకి ఈక్వల్ గా ఇది మాత్రం బ్రేక్ ఒకేలా లైక్ ఇలాగ ఉన్నది అనుకోండి, ఎంట్రీ అయితే తీసుకోలేం. ఈక్వల్ గా ఇక్కడ ఫామ్ చేస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే, సో చూడండి ఈక్వల్ గా లో ఫామ్ చేసింది. సో అందుకే ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అన్నమాట. ఓకే, సో మనం మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. సో అందుకే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. అయితే ఇంకేం లేదు, నా మెయిన్ లైక్ వ్యూ అంతా ఇటువైపు నుంచి ర్యాలీ అవుతుంది కాబట్టి ఆ ఏరియా నుండి ఎక్కడైనా సరే లైక్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంటుంటే కదా, ఆ డౌన్ సైడ్ ట్రావెల్ ఎక్కడో దగ్గర ఏదో టైప్ ఆఫ్ ఎంట్రీ దూరడం అనమాట. ఇంకా మిడిల్ లో దూరడమే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ కొట్టేసింది. సో ఇక్కడ ఎంట్రీ అవ్వలేము. సో ఆ వే ఉంటది కదా, ఆ వేలో ఎంట్రీ దొరకడం మనకి లక్కీగా ఇక్కడ దొరికేసింది మనకి. ఓకే, సో అయితే ఈక్వల్ గా ఫామ్ అవడం వల్ల ఇది చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇది బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకునే వాళ్ళేమో, ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ రివర్స్ లో వెళ్తే ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉందేమో కానీ, సో చాలా మందికి తెలియదు ఇలా ఈక్వల్ గా ఫామ్ అయినా కూడా మళ్ళీ మనం తీసుకొచ్చి. ఏం లేదు, ఈక్వల్ గా ఫామ్ అయితే ఏమవుతుంది అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎలా ఉన్నది. ఇది ఒక లైక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో ఉన్నది కదా, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లైక్. సో మళ్ళీ డిలీట్ చేస్తాను అలాగే, మీకు కనిపిస్తుంది కదా అలాగో. ఓకే, ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో ఉంది కదా. సో అందులోని ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ టైప్ మాట. ఓకే, సో అట్ ద సేమ్ టైం మీకు నేను చెప్పాను కూడాను, ఇది ఒక టైప్ ఆఫ్ మార్కెట్ ఈ ఏరియా అంతా స్లగ్గిష్ గా మూవ్ అవుతుంది. సో ఇది ఒక ట్రెండ్ లైన్ లో మూవ్ అవుతూ వచ్చింది. ఓకే, బిఫోర్ ఫ్రైడే మార్కెట్ ఫుల్ బుల్లిష్ గా ఉండొచ్చు, బట్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది చాలా స్లగ్గిష్ గా మూవ్ అయింది. ఓకే, సో నాకు అనిపించింది, నేను ప్రీ మార్కెట్ లో కూడా అలాగే చెప్పాను, యాజ్ గా ఈ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి రియాక్ట్ అయితే ఈ ట్రెండ్ లైన్ అంతా బ్రేక్అవుట్ అయిపోతుంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఆటోమేటిక్ గా మనం ఇక్కడ వరకు టార్గెట్ అనేది ట్రెండ్ లైన్ టార్గెట్ అలా పెట్టేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. బట్ నేను ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. లైక్ ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా దగ్గర ఎందుకు ఎగ్జిట్ అయిపోయారు అంటే, ఇక్కడ వరకు టార్గెట్ చెప్పారు కదా అంటే, మనం ఎప్పుడైనా సరే టార్గెట్స్ డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ ఇదిగోండి, ఇది ఈ గ్యాప్ ఫిల్లింగ్ టార్గెట్ దగ్గర పెట్టుకోవాలి. సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇది ఎందుకు ఇదంటే, ప్రీవియస్ గా లైక్ ఫ్రైడే రోజు ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అన్నమాట.
మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేయలేదు. సో ఆ ఫిల్ చేసి అంటే ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుందని కాదు, రివర్స్ అయినా రివర్స్ అయిపోవచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉన్నది. బట్ స్టిల్ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది కదా, వచ్చిన ప్రీమియం అంతా కోల్పోతాం అన్నమాట మనం కొన్నిసార్లు. అందుకే కొన్నిసార్లు ఏం చేయాలంటే, అంటే నేను ఎగ్జాక్ట్ ఇక్కడే ఎగ్జిట్ అవ్వలేదు, సో ఇంకా ఈ ఏరియాకి రాకముందే ఒక స్పైక్ వస్తుంది అనమాట, అంటే మా ప్రీమియం స్పైక్ వస్తుంది, ఆ స్పైక్ లోనే ఎగ్జిట్ అయిపోయాను, ఎగ్జాక్ట్ ఇక్కడే ఎగ్జిట్ అయినట్టు కాదు. ఓకే, సో అది మాట. అయితే ఆ రివర్స్ లో వస్తే చూడు, ఆ రివర్స్ లో వచ్చిన ప్రీమియం అంతా కోల్పోతాం అన్నమాట మనం, వచ్చిన ప్రీమియం అంతా కోల్పోయి మళ్ళీ నో లాస్ నో ప్రాఫిట్ వైపు వెళ్ళిపోతుంటది అనమాట. సో అయితే ఎందుకులా రిస్క్, అంటే లైక్ ఇక్కడ నుంచి తిరిగిపోతుంది అని కాదు, కొన్నిసార్లు ఏంటంటే ఇది కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ అది ఎప్పుడో జరిగే అమావాస్య పున్నం రోజు జరిగే మనం ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ, అలా లైక్ ఆ ర్యాలీ కోసం మనం రిస్క్ అనేది ఇవ్వలేము కదా. చూడండి ఈ రోజు అయితే మరి రెస్పెక్ట్ చేసి పైకి వచ్చేసింది. ఓకే, సో అందుకే ఏంటంటే మనం వచ్చిన మనీనే కాపాడుకోవాలన్నమాట. సో అందుకే ఆ ముందే ఎగ్జిట్ అయిపోయాను. బట్ స్టిల్ ఓవరాల్ టార్గెట్ అయితే ఇచ్చింది. బట్ ఆఫ్టర్ ఈ తతంగం అంతా జరిగిన తర్వాత, ఏది ఇలా రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ తర్వాత ఇదంతా చూసుకుంటే ఈవినింగ్ 1:30 వరకు ఉండాలన్నమాట. అది అంతసేపు అంటే కొద్ది కష్టమే. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఎంతైతే ప్రీమియం ఇక్కడ వస్తుందో అంతే ప్రీమియం, దాని మీద మహా అయితే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ప్రీమియం ఎక్స్ట్రా వస్తుంది అంతేమో, కానీ అంతకుమించి ఎక్కువ రాదన్నమాట. సో కొన్నిసార్లు క్విక్ గా గామా బ్లాస్ట్ జరిగినప్పుడే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అన్నమాట. ఓకే, సో అది ఓకే, సో అది మాట. సో ఇక్కడ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ రిస్క్ రివార్డ్ అనేది 1:5 వచ్చిందన్నమాట. ఓకే, 1:5 అనుకోవచ్చు, కానీ మీరు లైక్ పాయింట్స్ ప్రకారం చూసుకుంటే చాలా ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ అయ్యాయి. ఓకే, లైక్ ఇక్కడ ఉంది చూడండి, ఈ ఏరియా దగ్గర మనం ఎంట్రీ తీసుకొని. ఓకే, నెక్స్ట్ టార్గెట్ మన ఫస్ట్ టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్ దగ్గర 1:3 అప్రాక్సిమేట్లీ అలా వస్తుంది. సెకండ్ టార్గెట్ ఇది. ఓకే, అంటే ఎగ్జాక్ట్ గా అంటే ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వాలని రూల్, ఎప్పుడు అలా ఎగ్జిట్ అవ్వకూడదు, దానికంటే ముందు ఎగ్జిట్ అయిపోవాలి ఎప్పుడైనా సరే మనం. ఓకే, సో అది మాట 1:5 అప్రాక్సిమేట్లీ అలాగ వచ్చింది మాట ఇది. ఓకే, ఒక్కసారి ఇది సరిగ్గా అడ్జస్ట్ చేయలేదు. ఓకే, సో అది మాట. సో ఈ ఎంట్రీ ఇలా ఉన్నది. నెక్స్ట్ ఈరోజు ఇంకో ఎంట్రీ ఉన్నది. అయితే ఇక్కడ ఇంకేం ఎంట్రీ రాలేదా అనుకుంటే, మార్కెట్ చాలాసేపు చూశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఇండ్యూస్మెంట్ అయ్యి ఇక్కడ మనకి బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది, ఇంబ్యాలెన్స్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉంది. సో చాలా మంది లైక్ చూసుంటారు, ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లోనే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓకే, ఇది ఉంది చూడండి, ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. బట్ ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ తీసుకోలేం, బికాస్ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని జరగలేదు. చూడండి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడంటే పుల్ బ్యాక్. సో ఇప్పుడు ఇది ఎంత 11:30 to 11:45 లోపు లో బ్రేక్ అయిందంటే బ్రేక్ అవ్వాలి. 11:30 to 11:45 లోపు ఈ లో అయితే బ్రేక్ అవ్వలేదు. సో అందుకే ఈ క్యాండిల్ ట్రస్ట్ చేయలేము మనం. ఓకే, సో అందుకే ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ తీసుకోవడం. ఓకే, బట్ స్టిల్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళా ఎక్కడ దొరికింది ఎంట్రీ అని చూసుకుంటే మనకి ఎక్కడ పుల్ బ్యాక్ అనేది ఫామ్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ సారీ ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది మనకి, ఇక్కడ ఒక ఎంట్రీ దొరికి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది. ఓకే, ఈ ఏరియాకి వస్తే మనం ఎంట్రీ తీసుకునే వాళ్ళం, బట్ మార్కెట్ అనేది రాలేదు, ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. అది రేపు అటాక్ చేద్దాం, దాని గురించి ఏంటనేది ప్రీ మార్కెట్ లో నెక్స్ట్ 8 o'clock వస్తుంది కదా, అక్కడ చెప్పుకుందాం. ఓకే, సో ఇంకో ఎంట్రీ ఎక్కడంటే ఇక్కడ ఉన్నది అనమాట, ఇక్కడ ఒక ఎంట్రీ ఉన్నది. అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కూడా ఉంది, బట్ దీని స్టాప్ లాస్ పెద్ద అయిపోయింది అనమాట. ఇంకా అవ్వదు కాలేదు ఇంకా. అయితే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు అనే రీజన్ ఎందుకంటే, మార్కెట్ ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. ఇది ఒక ఆర్డర్ ఫ్లో. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్. సో మార్కెట్ దాన్ని టచ్ చేసి చాలా మెయిన్ ఏరియా అన్నమాట. ఏంటంటే లైక్ ఆ రోజు బిఫోర్ ఫ్రైడే రోజు ఫుల్ గా ర్యాలీ అయ్యి అప్ సైడ్ వెళ్ళిన ఆర్డర్ ఫ్లో అన్నమాట.
సో దాన్ని టచ్ చేసి వస్తున్న ఏరియా 1 minute టైం ఫ్రేమ్ లో గ్యారంటీ ఫెయిల్యూర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎంట్రీ ఏ టైంలో వచ్చింది 3 o'clock. సో 3 o'clock మనం 3 తర్వాత ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ తీసుకోకూడదు. సో ఉన్న పొజిషన్ కూడా ఎగ్జిట్ అయిపోతాం, లేకపోతే ఏదైనా ప్రాఫిట్ లో ఉన్నా కూడా సగం ప్రాఫిట్ లోనే బయటకు వచ్చేస్తాం అన్నమాట. సో 3 తర్వాత మనం ఎటువంటి టైప్ ఆఫ్ రిస్క్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం లాజికల్ గా చూసుకుంటే ఈ ఎంట్రీ అనేది ఎంట్రీ అవ్వకూడదు, బికాస్ ఇది ఒక ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో మంచి ఆర్డర్ ఫ్లో, సో అందుకే ఈ ఎంట్రీ అనేది ఫెయిల్ అవుతుంది. ఈ ఎంట్రీ అనేది మనం తీసుకోకూడదు. ఓకే, సో అది మాట. ఈ రోజు అయితే ఈ ఒక్క ఎంట్రీ మనకు దొరికింది, అప్రాక్సిమేట్ 1:5 రిస్క్ ఇవ్వడం వచ్చింది. ఇంకో ఎంట్రీ కనిపించింది కానీ బట్ మార్కెట్ ఆ ఏరియాకి వెళ్ళలేదు. ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ లో కనిపించింది, బట్ స్టిల్ ఏంటంటే స్టాప్ లాస్ పెద్దది ఉన్నది. లైక్ ఇంకా ఇవ్వబుద్ధి కాలేదు, నాకైతే 60 పాయింట్లు అలా ఉంది. సో ఇంకా అంటే ఒకటి ఎందుకు ఇవ్వబుద్ధి కాలేదంటే టార్గెట్ చాలా చిన్నది ఉన్నది. బికాస్ మన టార్గెట్ చూసుకుంటే ఇక్కడ వరకే ఉంటుంది ఫస్ట్ టార్గెట్, బికాస్ ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా రివర్స్ అయినా చాలు. సో అటు ఇటు కన్సల్టేషన్ ఉండిపోతుంది. సో అందుకే నేను ఏంటంటే ఇవ్వదలుచుకోలేదు అనమాట, ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. ఓకే, సో అది మాట. సో ఇది కూడా మళ్ళీ చూసుకుంటే మంచిగా ట్రెండ్ లైన్ ఫామ్ చేస్తూ బ్రేక్అవుట్ అయినా సరే, బట్ స్టిల్ ఈ ఎంట్రీ చిన్న టార్గెట్ ఉంది. లైక్ చూసుకుంటే మనకి 120 పాయింట్స్ వచ్చింది, బట్ స్టిల్ నేనైతే వదలుచుకోలేదు. ఓకే, అది మాట. సో మీకు కనుక ఏదైనా ఈరోజు చెప్పిన టాపిక్ కానీ అర్థం కాకపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదే విధంగా మీరు కూడా ఈరోజు ఏదో ఒక టైప్ ఆఫ్ ఆర్డర్ లోకి ఎంట్రీ ఏదో ట్రేడ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, అది రైట్ ఆర్ రాంగ్ గా డిస్కస్ చేసుకుందాం. అదే విధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.